ఇంకొక విషయం అక్క. ఎక్కడ చూసినా గాని సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా గాని ఒక ఏదైతే సంధ్యారెడ్డి అనే పేరు బాగా వినబడతా ఉంది. ఏదైతే మహిళలకు సంబంధించిన విషయాలపైన మీరు మాట్లాడుతున్న తీరు కావచ్చు, మీరు మాట్లాడుతున్న విధానం కావచ్చు, చాలామంది గూడా మిమ్మల్ని ప్రశంసిస్తున్న వాళ్ళు గూడా చాలామంది గూడా కనబడుతున్నారు. విమర్శించే వాళ్ళు గూడా అంతే కనబడతా ఉన్నారు. మహిళలకు అంటే సంబంధించిన నేను బట్టల ఒకటి విషయం చెప్తున్నమ్మా. అనేది నేను ఫౌండేషన్ 22 సంవత్సరాల నుంచి నడుపుతూ, బలహీన వర్గాల వారికి కుట్టు మిషన్‌లు ట్రైనింగ్ ఇస్తూ, ఒక 32 వేల మందికి ఒంటరి స్త్రీలకు ట్రైనింగ్ ఇచ్చి కుట్టు మిషన్‌లు దాతల ద్వారా ఇప్పియడం వల్ల, నాకు వాళ్ళ మీద పూర్తి అవగాహన ఉంది. కాబట్టి మనం కొన్ని నా వ్యక్తిగతంగా, హ్మ్. నాకు తెలిసిన విషయాలు మా సొసైటీలో చెప్పిన విషయాలే మాట్లాడిన తప్ప, నేను ఎవ్వరికీ జడ్జిమెంట్ ఇవ్వలేదు. హ్మ్. ఇవ్వ ఇవ్ క్యారెక్టర్ అసోసియేషన్ చేశారు అనేది ఏదైనా వినండి తమ్ముడు. ఎవ్వరికైనా గూడా నేను జడ్జ్ చెయ్యను. హ్మ్. నాకు తెలిసిన ఒపీనియన్ నేను చెప్పాను. హ్మ్. నన్నడిగినప్పుడు నేను చెప్పాను. నాకు స్వేచ్ఛ ఉంది. వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకుంది. హ్మ్. స్వేచ్ఛని నేను హరించట్లేదు. హ్మ్. మీరు ఇట్లనే ఉండండి అని జడ్జ్ గూడా చేయట్లేదు. ఇలా వేసుకుంటే, ఇలా ఉంటే, ఇలా జరిగితే, ఇలా ఉంటదని ఒక అక్కగా నేను చెప్పానే తప్ప, హ్మ్. మీరిలాగే ఉండాలి అని జడ్జిమెంట్ ఎక్కడ చేయలేదు. ఎక్కడ పార్టీని మెన్షన్ చేయలేదు. నా వ్యక్తిగత అభిప్రాయం అనేది నేను తెలియజేషిన తప్ప, హ్మ్. హ్మ్. నేనెవ్వరికీ ఇబ్బంది పెట్టాలి, మహిళల మనోభావాలను, ఆత్మగౌరవాన్ని కాపాడే వ్యక్తిని నేను. హ్మ్. ఒక పోరుగడ్డ మీద ఉన్న ఒక మహిళ ఆడపడుచుని. హ్మ్. ఈ ఆడపడుచు ఎప్పుడు కూడా ఎవరిని గూడా ఇబ్బంది పెట్టే విధంగా, ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా మాట్లాడే వ్యక్తి నేను కాదు. అంటే కొంత వీడియోలు గూడా జూసాము. ఈమేమో చీర నిండుగా కట్టుకొనుంది. కానీ ఆమె మాటలు అమ్మో బాబోయ్! ఎలా అనే విధంగా గూడా ట్రోల్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఇట్లా మంచిని ఎంత తీసుకుంటామో, చెడుని గూడా తీసుకోవాలి. హ్మ్. ఇప్పుడు ఒకటి చెప్తాము. హ్మ్. హ్మ్. ఏదైనా గూడా అందరికి 100% ఎవరు న్యాయం జెయ్యరు. హ్మ్. హ్మ్. ఎవ్వరు 100% ఎవరు మెచ్చుకోరు. హ్మ్. నన్నందరూ మెచ్చుకోవాలని గూడా నేను మాట్లాడలే. ఇగో మీలాంటి వాళ్ళే వచ్చి, "అక్క దీని గురించి ఇట్లా రియాక్ట్" అంటే, అది నా అభిప్రాయం వ్యక్తం జేషిన. హ్మ్. పార్టీలను మెన్షన్ జేయలే. అవును. మదర్ ఫౌండేషన్ చైర్మన్‌గా నేను వ్యక్తం జేసి, హ్మ్. నా మనోభావం మీకు తెలియజేషిన. అంతే తప్ప జడ్జ్ చేయలేదు. ఎవరి మనోభావాలు ఇట్లా అన్నారు అన్నప్పుడు నా మనోభావం నేను జెప్పిన. హ్మ్. ఆ జడ్జిమెంట్ మీరు జేసుకోండి. నాకు సంబంధం లేదు. హ్మ్. నేను నా నా వాయిస్ ఇట్లానే ఉంటది. నా హ్మ్. బ్లడ్‌లోనే ఉంది. నాకున్నది నేను జెప్తున్నాను. నేను తగ్గేదేమి ఉండదు. హ్మ్. నాకెవరు వెనక నాకేం బ్యాక్‌గ్రౌండ్ నేను జీరో బ్యాక్‌గ్రౌండ్. హ్మ్. నా వాయిసే నా బ్యాక్‌గ్రౌండ్. నా బ్లడ్‌లోనే ఉంది. నాకు నాకు తోసింది నేను చెప్తున్నాను. హ్మ్. మంచి జేసినప్పుడు కన్నా ఒక మాటను ఉచ్చరించి 100 మంది జెప్తున్నారు. హ్మ్. హ్మ్. 22 సంవత్సరాల నుంచి పార్టీలకు అతీతంగా ఫౌండేషన్ నడుపుతూ, 3,00,000 మందికి ట్రైనింగ్ ఇస్తూ, ఉపాధి చూపిస్తూ, ఆ మంచిని ఎవరు ఏ మీడియా తీసుకురాలేదు. హ్మ్. హ్మ్. ఈరోజు నేను మాట్లాడిన మాటని వక్రీకరిస్తూ కొన్ని ఛానెల్స్ దాన్ని సపోర్ట్ చేస్తూ అది జేస్తున్నారు. కాబట్టి నేను వాళ్ళని గూడా తప్పు పట్టను. హ్మ్. హ్మ్. మంచిని వాళ్ళే తీసుకొచ్చారు. చెడును వాళ్ళే అది జూపిస్తున్నారు. హ్మ్. ఎవరెట్లా నిర్ణయం జేసుకుంటారు ఏదైనా జడ్జ్‌మెంట్ అనేది నేనక్కడున్న ప్రజలకు వదిలేస్తున్నా. ఇంకా చూస్తా ఉన్నాం. అంటే 2 రోజుల నుండి గూడా చూస్తా ఉన్నాం. సంధ్యారెడ్డికి వార్నింగ్. పలానా వ్యక్తి సంధ్యారెడ్డికి వార్నింగ్. పలానా మనిషి సంధ్యారెడ్డికి వార్నింగ్. ఈ మహిళల దుస్తుల పైన మాట్లాడుతున్న సంధ్యారెడ్డికి వార్నింగ్ అనుకుంటా థంబ్‌నెయిల్స్ గూడా ఇవన్నీ చూస్తా ఉన్నా. ఏంటి నీకు వార్నింగ్స్ వస్తా ఉన్నాయా? ఏంటి అసలు మీరు మాట్లాడిన ఆ విషయాలకి ఎట్లా ఉంది ఇప్పుడు మీ పరిస్థితి? నాకు వార్నింగ్ ఇచ్చేయడానికి వాళ్ళెవరండి? నా అభిప్రాయం నేను జెప్పిన. వాళ్ళ అభిప్రాయం వాళ్ళు జెప్తున్నారు. హ్మ్. ఎవరికెవరు ఇక్కడ వార్నింగ్‌లు ఇచ్చుకోవడానికి ఎవరు ఉండరండి. హ్మ్. అది తంబులు పెట్టుకుంటున్నారు సోషల్ మీడియా వాళ్ళు. హ్మ్. హ్మ్. అందులో పోయి చూస్తే ఏముండదు. తంబుకు ఇక్కడ మనం మాట్లాడిన దానికి సంబంధమే ఉండదు. హ్మ్. ఎవ్వరెవరు గాదు. ఎవరి వ్యక్తిగత మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడొద్దు అనుకున్నప్పుడు, వ్యక్తిగత జీవితాన్ని పబ్లిక్‌లోకి తేవద్దు. హ్మ్. హ్మ్. పబ్లిక్‌లోకి తెస్తే గిట్లనే మాట్లాడతారు. హ్మ్. ఎట్లా ఉంది? ప్రజల నుండి స్పందన ఎట్లా వస్తా ఉంది? ఎట్లా ఉంది? ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. హ్మ్. బట్ అందరూ 96% యాక్సెప్ట్ చేస్తున్నారు. హ్మ్. ఒక 4, 5% చెయ్యట్లేదు. హ్మ్. పర్వాలేదు. ఎందుకంటే వాళ్ళ అభిప్రాయాలను గూడా నేను గౌరవిస్తా. హ్మ్. ఒకవేళ నేను ఇన్ని రోజులు మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పుగా అనిపించినా, ఒకవేళ నేను వాళ్ళ మనోభావాలను దెబ్బతిన్నట్టుగా అయితే గూడా, ఈ మీడియా ద్వారా నేను అందరికీ గూడా క్షమాపణ చెప్తున్నా. హ్మ్. హ్మ్. ఎందుకంటే నేను ఎవరి మనోభావాలను కించపరిచే వ్యక్తిత్వం అనే వ్యక్తిని నేను కాదు సంధ్యక్క. హ్మ్. హ్మ్. సంధ్యక్క ప్రజలతోని, మహిళలతోని ఆత్మగౌరవం పంచుకుంటూ ముందుకెళ్తాను. మీ మనోభావాలు ఎక్కడన్నా హర్ట్ అయినట్టయితే ఐ యామ్ వెరీ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ. హ్మ్. ఏదంటే మహిళల ఆత్మ గౌరవం గావచ్చు, లేకుంటే భద్రత విషయం గావచ్చు. ప్రస్తుతం ఏం చెప్తారు? అంటే మహిళలకి అంటే ఇన్ని రోజుల నుండి గూడా మీరు కొద్దిగా మీ గలం విప్పారు. తర్వాత గూడా మీరు కొన్ని ఫేస్ చేస్తా ఉన్నారు. అంటే ఒక గలం ఒక మహిళ ఇప్పినప్పుడు ఎంత వ్యతిరేకంగా వచ్చేది, కొంత వ్యతిరేకంగా గూడా వస్తుంది. కొన్ని సందర్భాల్లో గూడా మీరు కాల్ చేసి చెప్పారు. తమ్ముడు ఇలా ఉంది అని గూడా చెప్పిన సందర్భాలు గూడా ఉన్నాయి. ఎట్లా ఉంది ఈ ద్వంద్వ వైఖరి? అంటే సమాజంలో ఉన్నవాళ్ళు ద్వంద్వ వైఖరి గూడా
డెఫినెట్ గా ఉంటది, ఏ రంగాలలోనే ఉంటది. హ్మ్. నేను అందరికి నచ్చాలని ఉండదు, హ్మ్. హ్మ్. నేనే నచ్చాలి, నా మాటలే వినాలి అని ఎవరు చెప్పరు. హ్మ్. హ్మ్. అభిప్రాయాలను తెలియజేసిన కొంతమందికి నచ్చదు. ఇప్పుడు నేను చెప్పింది అందరికి నచ్చితే గిట్లెందుకు ఉంటది? ఇప్పుడు రాజ్యాంగాన్ని గౌరవించినట్టయితే ఇన్ని జరగవు కదా. హ్మ్. హ్మ్. రాజ్యాంగం ఉందని మనకు తెలుసు, హ్మ్. కోర్టులు ఉన్నాయని మనకు తెలుసు, పోలీస్ స్టేషన్లు ఉన్నాయని తెలుసు, ఒక హ్యూమన్ రైట్ ఉందని తెలుసు, ఒక మహిళా కమిషన్ ఉందని తెలుసు. మళ్ళీ ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? హ్మ్. నేను అనేది ఏంటంటే వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ అభిప్రాయాలను నేను తిరస్కరించడం లేదు, హ్మ్. గౌరవిస్తా. అట్ ద సేమ్ టైం నాకు అనిపించింది నేను కూడా చెప్తాను. హ్మ్. హ్మ్. మళ్ళీ నేను ఇట్లన్నది ఎందుకు అని చెప్పేసి వాళ్ళు కూడా జడ్జి చేయొద్దు. హ్మ్. మీ అభిప్రాయం మీరు తెలియజేసిండ్రు, నా అభిప్రాయం నేను తెలియజేసిన. హ్మ్. హ్మ్. అంతే. ఒక మహిళ ఈ రకంగా నీట్‌గా, నిండుగా, పద్ధతిగా ఉంటే బాగుంటది. నీట్‌గా, నిండులో కూడా ట్రెడిషనల్ ఉంటది హ్మ్. అని చెప్పాను. హ్మ్. హ్మ్. తర్వాత మీ ఇష్టం. నేనేం చెప్పట్లేదు. హ్మ్. నేను ఒకటే చెప్తున్నా, నా వస్త్రధారణ నే నే నా నా ఇష్టం నాది. హ్మ్. నేనెవరి వస్త్రధారణ గురించి మాట్లాడదలుచుకోలే. హుహు. నేను ఇలా ఉంటే బాగుంటుంది, బాగుంటది అంటే నిండు కప్పుకోండి అని నేను చెప్పట్లేదు. ట్రెడిషనల్‌గా లుక్ గూడా ఉండాలి. మంచిగా స్మార్ట్‌గా గూడా ఉండాలి. బాగుండాలి. మంచిగా 10 మందిని మనం మెప్పిచ్చే విధంగా హ్యాపీగా ఉండాలని జెప్పిన. హ్మ్. అది నా అభిప్రాయం. అంతే. నేను ఈ ఏయ్! నేనిది కాదు, నువ్విదే అని చెప్పట్లేదు. హ్మ్. హ్మ్. నేనెందుకు చెప్తా, నేనెవరు? హ్మ్. మీరెంత అన్నప్పుడు, నేనన్నప్పుడు నా మాటను గూడా మీరు స్వీకరించాలి. స్వీకరించకుండా నన్నెందుకు ధిక్కరిస్తున్నారని నేను అడుగుతున్నా. హ్మ్. అది నా వ్యక్తిగత అభిప్రాయం. దయచేసి నువ్వు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అని మెన్షన్ చేసి మళ్ళీ ఈ క్వెషన్‌లు అడుగుతున్నావనుకో, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అంటారు. హ్మ్. నేననేదేంటంటే ప్లీజ్ దయచేసి మాలాంటి మహిళలను మీరు ఏ సందర్భంలో ఏం మాట్లాడినా వ్యక్తిగతంగా అని పెట్టండి. హ్మ్. హ్మ్. మీరు కాంగ్రెస్ పార్టీ అని పిలుస్తారు, హ్మ్. వ్యక్తిగతం అడుగుతారు, పార్టీకి రుద్దుతారు. హ్మ్. ఇవాళ ఇదే జరిగింది నాకిక్కడ. హ్మ్. హ్మ్. దయచేసి తమ్ముడు, నా మీద మీకేమాత్రం అభిమానం ఉన్నా ఒక తమ్ముడిగా హ్మ్. నేను కొన్ని మాట్లాడినా నా వ్యక్తిగతంగా మాట్లాడినా ఇప్పుడు. అంతే. అంతే. అవును. కాంగ్రెస్ పార్టీ స్టాండ్, సిద్ధాంతాలను నేను గౌరవిస్తా. హ్మ్. మీరు పొలిటికల్‌గా మాట్లాడినప్పుడు నా నా పదవి పెట్టండి. హ్మ్. హ్మ్. వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఐ యామ్ ఎ నార్మల్ వుమెన్ అండ్ చైర్మన్‌గా పెట్టండి. అంతే. అంతే. దానివల్ల నేను చాలా సమస్యలు ఎదుర్కొన్నా. హ్మ్. హ్మ్. ఇప్పుడు నేను ఎవరిని ఏమి అనలేను గదా. అవును. ఆ! సమస్యలు ఎదుర్కొన్నా నాకేం బాధేం లేదు. ఎదుర్కుంటా. ఎదిగేటప్పుడు కొన్ని చాలా వస్తుంటాయి. హ్మ్. హ్మ్. అది ఇప్పుడు నేనొక విషయం మదర్ ఫౌండేషన్ చైర్మన్ అంటే మీరు కాంగ్రెస్ నాయకురాలని పెట్టుకున్నారు. హ్మ్. మిమ్మల్ని నేను ఎట్లా జడ్జ్ చేస్తా? అవును. మీ ఇష్టం గదా అది. దాన్ని నా మీద తీసుకొచ్చేసి నన్ను తప్పుగా అంటే ఎట్లా చెప్పండి? హ్మ్. నేను పార్టీ సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తిని. అట్ ద సేమ్ టైమ్ మదర్ ఫౌండేషన్ హక్కులు, వాళ్ళకున్న అభిప్రాయాలను గూడా గౌరవించే వ్యక్తిని, ఒక చైర్‌పర్సన్. హ్మ్. బట్ 2 ఇష్యూస్ అనేది డిఫరెంట్. అవునవును. అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటది తప్ప. ఒకటేమో పొలిటికల్‌గా, యాహ్! ఇంకొకటేమో సోషల్ వర్క్ సోషల్ అంటారు. వర్క్. ఆ! సోషల్ వర్క్ అనేది మీరిక్కడ నోట్ చేసుకోవాలి. హ్మ్. నేను 2003 నుంచి సోషల్ వర్క్ చేస్తున్నా. హ్మ్. హ్మ్. నేను 2014లో కాంగ్రెస్‌లోకొచ్చిన. హ్మ్. పార్టీలోకొచ్చినంక నేను సోషల్ వర్క్ చేయట్లేదు. ముందు 2003లో హ్మ్. హ్మ్. ఇదే రాజశేఖర రెడ్డి గారి పీరియడ్‌లో గూడా నేనొక మంచి ప్రశంసలను అందుకున్నా. హ్మ్. హ్మ్. మీ సంస్థ మంచిగుంది, చాలా వెరీ గుడ్ అని అనుకున్నా. అప్పుడు సొసైటీకి, గవర్నమెంట్‌కి నేను అటాచ్ చెయ్యను. హ్మ్. హ్మ్. నేననేదేంటంటే స్వచ్ఛంద సంస్థ మహిళలు అభివృద్ధి దశలో నడవాలి అని నేను ముందుకు చెప్తుంటాను. అంతే తప్ప పార్టీని, ఫౌండేషన్‌ని ఎప్పుడు గూడా రిలేటెడ్ చెయ్యను. హ్మ్. హ్మ్. కొన్ని సందర్భాలల్ల మనం అందరం కలిసి ముందుకోవాలంటే మనము సమన్వయంతోని ముందుకెళ్ళాలే తప్ప, దయచేసి నేనొక్కటే చెప్తున్నాను. సోషల్ మీడియా వల్ల రాత్రికి రాత్రే సెలబ్రిటీస్ అయితారు. హ్మ్. హ్మ్. దానివల్ల ఎంత మంచుందో చెడు గూడా ఉంటది. కాబట్టి 100 మాట్లాడినప్పుడు చిన్న తప్పుని 10 మంది జూస్తారు. హ్మ్. 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 100 ఎవరు చూడరు. ఇప్పుడు చెడుకే పెద్దగా ఒస్తుంది. ఇప్పుడు మీరు ఎక్కడ జూషినా గూడా మీ దగ్గరకొచ్చినప్పుడు గూడా ఒక కాలొచ్చింది. హ్మ్. హ్మ్. ఇద్దరు ముగ్గురు జేశారు. అవును. వాళ్ళేమంటున్నారు? వాళ్ళెవరో నాకు తెలీదు. హ్మ్. హ్మ్. అక్క, అక్క, అమ్మ నువ్వు మా ఇంటికి రా అమ్మ, నీ చక్కగా మాట్లాడినవాడిని. ఆళ్ళెవరో నాదెవరో నేను. అంటే అట్లా ప్రజల గుండెల్లో నేనున్నా. హ్మ్. హ్మ్. నేను ప్రజల గుండెల్లో ఉండాలి. వాళ్ళ ప్రజల మనసుని దోసుకోవాలి. నేను సెలబ్రిటీని గావాలి. నేను ఎమ్మెల్యేని గావాలి. నాకు మినిస్టర్ పదవి గావాలి. నేను రాత్రికి జబర్దస్త్ షోకు యాంకర్‌ని గావాలి. లేకపోతే నేనేమైనా ఈటీవీ యాంకర్‌ని గావాలి. లేకపోతే నాకొక స్టార్ హీరో సెకండ్ ఏదైనా రోల్ ఇస్తారేమో, లేకపోతే ఏమో నాకు ఆఫర్స్ వస్తాయని మాట్లాడలే. మళ్ళీ జబర్దస్త్ కాడికే పోతున్నట్టున్నారు. చెప్తున్నా. అంటే నేను అన్నీ ఇంక్లూడ్ చేస్తున్నా. ఆ! సినిమా యాక్టర్ గావాలని, లేకపోతే ఇంకేదో గావాలని, ఇంకేమైనా గావాలి రాలే. ఆ! అవి గావాలంటే కొన్ని ఉంటాయి. హ్మ్. హ్మ్. అంత నేను అంత పెద్ద స్టార్‌ని గాను. ఐ యామ్ ఎ నార్మల్ పర్సన్. నాకున్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన. అంతే. అంతే తప్ప
ఎవరి మనోభావాలని ఎవరిని నేను కించపరచలేదు. ఈ రోజు గూడా ఏం చెప్తారక్క? అంటే అదే స్టాండ్ మీద ఉంటారా? మీరు గతంలో చెప్పిన ఆ స్టాండ్ మీదనే మహిళలకి చెప్తారా? డెఫినెట్‌గా హ్మ్. నేను ఎవరికి మహిళలకు చెప్పను. హ్మ్. నేను ఇట్లుంటా. హ్మ్. బయట ఇట్లుంటే బాగుంటది అన్నా. హ్మ్. అది క్వెషన్ మార్క్ పెట్టినా. అది మీరు ఆన్సర్ ఏం రాసుకుంటారో మీరు రాసుకోండి. మీ జీవితం కాబట్టి మీరేమన్నా రాసుకోవచ్చు. నాకిది నచ్చిందండి. హ్మ్. నాతో పాటు నా పిల్లలకి చెప్తా. హ్మ్. నాకు మదర్ ఫౌండేషన్ కుటుంబ సభ్యులంతా నా బిడ్డలు, హ్మ్. నా చెల్లెండ్లు. ఇలా ఉండాలని చెప్తా. అందులో నాది రిసీవ్ చేసుకునే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. వదిలేసే వాళ్ళు వదిలేస్తారు. హ్మ్. జడ్జ్ చెయ్యను. చెప్పడం వరకే నా వంతు. హ్మ్. ఇప్పుడు ఎవరి స్వేచ్ఛ ఎట్లుందని చెప్పడం వరకు వాళ్ళ వంతు. అంతే. ఎదుటి వ్యక్తిని నేను దానికి ఆన్సర్ చెప్పేది నా వంతు. హ్మ్. అది ఎట్లా రిసీవ్ చేసుకునేది మీ ఇష్టం అది. అవును. కాబట్టి దయచేసి ఏదేమున్నా రాజకీయమైనా, మహిళలైనా, పురుషులైనా అందరంలో మార్పు రావాలి. ఒక కుటుంబ నేపథ్యం నుంచి మగ, ఆడ అని సమానంగా చూసినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు అనేది నేను మహిళలపై చేసిన రీసెర్చ్ అన్నమాట. రీసెర్చ్. సో, మగవాళ్ళు కూడా ఆహ్, అందరు చెడ్డవాళ్ళేముండరు. హ్మ్. హ్మ్. అందరు చెడ్డవాళ్ళైతే ఈరోజు మేము ఈ స్థాయికొచ్చేవాళ్ళం కాదు. మగవాళ్ళు మంచివాళ్ళుంటారు. ఆడవాళ్ళు అందరూ చెడ్డవాళ్ళుండరు. ఆడవాళ్ళందరూ మంచివాళ్ళే ఉంటారు. ఏ ఒక్కరి వల్ల జరుగుతాయి. వాస్తవానికి చాలా కొన్ని జరుగుతున్నాయి బయట. హ్మ్. అలాంటివి మనము బ్యాడ్ డేస్ గానే అనుకోవాలి. అలాంటివి జరగకూడదనే కోరుకుందాము. ఏదేమున్నా మనం కొంచెం మన జాగ్రత్తలో అవేర్‌నెస్ రావాలి. ఇది వస్త్రధారణ ఒక్కటే గాదు. అంతే. ఏదైనా గూడా బయటికెళ్ళినప్పుడు ఎవరైనా మనను ఇమిటేట్ చేస్తుంటేనో, లేకపోతే ఎవరైనా క్యాచ్ చేయాలని చూస్తేనో, లేకపోతే మనకేదైనా హాని తలపెట్టాలనుకున్నప్పుడు మన జాగ్రత్తలు మనం ఉండాలని చెప్తున్నా. అంతే. ఓ టోల్ ఫ్రీ నంబర్‌ని మనం యూజ్ చేసుకోవాలి. లొకేషన్స్‌ని దాని మీద అవగాహన పెంచుకోవాలి. హ్మ్. ఎందుకంటే మనం లోన్లీగా హైదరాబాద్‌లో ఎళ్తుంటాము. ఎవరు ఎట్లా ఉంటారో మనకు తెలవదు. మన జాగ్రత్తలు మనం ఉండి ఇంట్లోకెళ్ళెళ్ళినప్పుడు మన ఇంట్లోళ్ళకి లొకేషన్ షేర్ చేయాలి. లేకపోతే ఫోన్ లైన్‌లో చెప్పాలి. అడ్రెస్ ఇంట్లో వెళ్తున్నానని, పలానా వ్యక్తికి ఎక్కడ పోతున్నావు అనేది కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటే కొంచెం బాగుంటదనేది నా ఆలోచన. ఆ! ఏదేమైనా ఉన్నా అందరం బాగుండాలి. అందులో నేనుండాలని కోరుకునే వ్యక్తి సంధ్యక్క.